దెందేరు వేపాడ మండల పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొల్లా లలిత్ కుమారి. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ నాయకులు, తల్లిదండ్రులు, యువత పాల్గొన్నారు. ఇది పోటీ ప్రపంచం. విద్య లేదే మనకు మనుగడ లేదు జీవితానికి. మా తల్లిదండ్రులమే ఎన్నో ఆశలు కలలతో మీ అందరినీ విద్యలో బాగా చదువుకోవాలి, నైతిక విలువలు పెంపొందించుకోవాలని ఆశపడతాం తల్లిదండ్రులని. మరి ఈనాటి ప్రస్తుత సమాజంలో కొంత నైతిక విలువలు కొరవడుతున్నాయని, కొంత మన జీవిత విధానాల్లో గాడీలు తప్పుతున్న సంఘటనలు మన కళ్ళ ముందు ఆడపిల్లలపై జరుగుతున్న అనేక విషయాలు మన కళ్ళ ముందుకు రావడం, ఇటువంటివి జరగకుండా అసలు సమాజంలో మనం అందరం ఒక కుటుంబం వెళ్ళాలి అని చెప్పే ఈనాటి ఈ కలయిక. అసలు మా తల్లిదండ్రుల పాత్ర ఏంటి? ఆ దశగా మీ అందరూ పిల్లలు మా తల్లిదండ్రులకి ఇచ్చే గౌరవాలు, లేకపోతే మీరు నడుస్తున్న నడవడికలు, ఈనాటి యువత ఆలోచనలో చూస్తే ఎన్నో వ్యసనాలకు బానిసలై వాళ్ళ భవిష్యత్తులు కూడా పాడు చేసుకుంటున్న సంఘటనలు, డ్రగ్స్, ఒక మాఫియాలు, వీటన్నిటిలో ఇవాళ ప్రధానంగా ఎక్కడ చిన్నారులు విద్యలో నష్టపోతారేమో అని, లేకపోతే మా తల్లిదండ్రుల మనోవేదన నాతో కలిపి మీరు ఎక్కడ జీవిత విధానాల్లో పక్కదారులకు వెళ్తారేమో అని, లేకపోతే విద్యలో ఎక్కడ వెనకబడిపోతారేమో అని, లేకపోతే ఇంకా విద్యా విధానాల్లో ఏవైనా నూతన ఒరవడిలకి మీ ద్వారా వచ్చే చక్కని మాటలు, మేము వాటిని ఏ దశగా తల్లిదండ్రులు మేము స్వాగతిస్తూ మీ జీవితాలకు ఒక ప్రణాళికతో వెళ్ళడానికి కూడా మాకు ఈ వేదిక ఎంతో విలువైన కార్యక్రమం. మా తల్లిదండ్రులు ఉన్నాం. ఇవాళ చిన్నారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సభాధ్యక్షులు మన ఆ మహనీయుడు జ్యోతిబాయి పూలే మహాత్ముని మహిళా పాఠశాలలో సభాధ్యక్షులుగా ఉన్న స్థానిక ప్రిన్సిపల్ గారికి, గౌరవ మండల విద్యాశాఖ మంత్రులు ఎంఈఓ గారికి, ఇరువురు ఎంఈఓ సోదరులకు, స్కూల్ కమిటీ చైర్మన్ సోదరీమణులకు, ముందు ఉన్న నా విద్యార్థినుల యొక్క నా కుటుంబ సభ్యులైన సోదరీమణులు తల్లిదండ్రులకు, ఈనాటి మన రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రస్తుత సమాజంలో మన తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యన ఈ పరుగు జీవితంలో మనకు తోడుగా ఉపాధ్యాయులు కూడా జతపరిచి మన చిన్నారుల్లో ఉన్న అసలు విద్యలో కానీ ఇతర రంగాల్లో ఉన్న నైపుణ్యతని వెలికి తీయాలని ఒక దృఢ సంకల్పంతో ఈ తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మెగా మేళాలు అనేవి విద్యారంగంలో నూతన శకానికి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం నాంది పలుకుతూ మన అందరినీ ఒక వేదికపైకి, మన మనసులో ఉన్న మన కుటుంబ కష్టాలు కావచ్చు, మన పిల్లల యొక్క విధి విధానాలు కావచ్చు, ఈ వేదిక ఉపాధ్యాయ సోదరులకి మన కుటుంబ సభ్యులుగా వాళ్ళకి మనం చెప్పుకోవడానికి ఒక వేదికగా ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం నూతన శకానికి నాంది పలుకుతూ Discipline